మనం చూస్తూనే ఉన్నాం. డైలీ మన ఈ జనరేషన్‌లో టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోతుంది. డే బై డే మనం చూస్తూ ఉంటే రోజుకొక ఏఐ అని చెప్పేసి దాంట్లో ఫోటోస్ అప్‌లోడ్ చేసి మన ఫేస్‌ని కూడా కొంచెం సిమిలర్‌గా మార్చుకునే ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి. అసలు ఈ ఏఐని యూజ్ చేసి ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి ఇంత క్రేజ్ ఎందుకొస్తుంది? యాక్చువల్లీ ఇప్పుడేంటంటే మేడం, మనకి ఒక విధంగా మనం క్రైమ్స్ తీసుకుంటే ఒకప్పుడు ఓల్డ్ జనరేషన్ లైక్ 2006 గానీ, 7 గానీ, ఆ టైంలో తీసుకున్నప్పుడు ఏందంటే అన్నీ గూడా ఎక్కువ సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్ అనేవి జరుగుతుంటాయి. సోషల్ ఇంజినీరింగ్ క్రైమ్స్ అంటే మనకు కాల్ చేసి మన దగ్గరికెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని మిస్‌యూజ్ చేయడం అనమాట. దాని తర్వాత ఏంటంటే మనకి కంప్లీట్ ఆటోమేటెడ్ అయిపోయినాయన్నమాట. ఆటోమేటెడ్ అంటే ఇది ఏఐ సంబంధించింది. అంటే యూజర్ ప్రెజెన్స్ అనేది మనకు అక్కర్లేదు ఎక్కడ ఏదైనా గూడా. హ్మ్. ఏఐ అంటే ఏంటి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ఒక హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే న్యాచురల్‌గా ఉన్నటువంటి బ్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్నే ఆర్టిఫిషియల్‌లోకి మార్చడం జరుగుతుందనమాట. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే ఏఐ ఒకటి ఉందని అనుకుంటారు. కానీ సైంటిస్ట్ ఏంటంటే ఇంకా వేరే విధంగా రిసర్చ్ చేస్తున్నారు. ఏంటంటే ఏఐ కాకుండా ఓఏఐ అని కూడా ఒకటి ఫ్యూచర్‌లో రాబోతుందనమాట. హ్మ్. దాన్ని ఆర్గానైజ్డ్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. అంటే ఒక మనిషి బ్రెయిన్ కూడా తీసి రోబోలో పెట్టేస్తారనమాట. ఓకే. సో మనకేందంటే అంత టాలెంటెడ్ పీపుల్ మనకు ఒకవేళ లైఫ్ లాస్ట్ అయినా కూడా ఆ బ్రెయిన్‌ని మనం వాడుకునే విధంగా సైంటిస్ట్‌లు ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే జనాలకి అసలు టెక్నాలజీ ఏంటి తెలీదు. హ్మ్. ఏఐ అనంగానే ఏదో చెప్తున్నారు, దాని పాలిసీస్ అంటున్నారు. కానీ ఏఐ అనేది ఎప్పుడు కూడా మనకు పూర్తిగా సహకరించదది. హ్మ్. మీరు యూఐ తీసుకోండి, యూఎక్స్ తీసుకోండి, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ గానీ, హ్మ్. యూజర్ ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి. ఏఐ అక్కడ పనిచేయదు ఎప్పుడు గూడా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ అనేది పర్మనెంట్ కాదండి. యాస్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ హ్మ్. అది పర్మనెంట్ కాదు. ఇప్పుడు మీకు అడిగిన క్వెషన్ బేస్ మీద తీసుకుంటే సైబర్ అటాక్స్‌లో ఎక్కువ ఏఐనే వాడుతున్నారు. అంటే హ్మ్. ఫ్యూచర్ అవ్వబోతుందో ఒకసారి మీరు అంచనా ఏసుకోండి. ఏం జరగబోయేదో. హ్మ్. ఒక పర్సన్ ఫోన్ ముట్టాలన్నా కూడా భయపడిపోతాడు. హ్మ్. ఒక పర్సన్ ఒక ఫోటో ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా భయపడతాడు. అంటే టెక్నాలజీ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ అలానే కంటిన్యూ అయిందంటే. హ్మ్. ఇప్పుడు చాట్ జీపీటీ అని వచ్చింది. దాని తర్వాత ఈ పర్ప్లెక్సిటీ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జెమినీ ఏఐ అని మనం చూస్తున్నాము. అట్లా ఎన్నో రకరకాల డీప్ సీక్స్ అని ఇలా ఎన్నో చైనా నుంచి కానీ, యూఎస్ నుంచి కానీ రకరకాల కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఒక యూజర్‌కి, అంటే ఒక కంప్యూటర్ వాడే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అతనికి. హ్మ్. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే కొంచెం వర్క్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్ కావాల్సిన ట్రాక్ బేసిస్ మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. చేసేసుకోవచ్చు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎక్కడికెళ్ళి తీస్తుంది ఇది? జనాలు తయారు చేసిన కంటెంట్ హ్మ్. మీదనే మళ్ళీ చూపిస్తుంది. అంటే మనమే చేసిందది. హ్మ్. అంటే ఏదో దాన్ని సొంతంగా సృష్టించలేదు. మనం క్రియేట్ చేసిన కంటెంట్‌నే అది బెస్ట్ కంటెంట్‌ని కలెక్ట్ చేసుకొని మనకి ఇస్తుంది. అది ఒక యూజర్ అనేది ఫాస్ట్ ట్రాక్ బేసిస్ మీద వర్క్ చేసుకోగలుగుతున్నాడు. కానీ యూజర్ వాడడం తక్కువైపోయింది. సైబర్ క్రిమినల్స్ వాడడం ఎక్కువైపోయిందనమాట. హ్మ్. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 19 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. నేను 2006 నుంచి డిపార్ట్మెంట్‌తో చాలా క్లోజ్‌గా వర్క్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లేవు మన దగ్గర ప్రాపర్‌గా ఫోరెన్సిక్స్ సంబంధించినవి. హ్మ్. అంటే ఒక కేస్ ఇన్వెస్టిగేట్ చేయాలన్నా కూడా ఒక డివైస్ నుంచి ఒక డేటా కలెక్ట్ చేయాలన్నా ప్రాపర్ టూల్స్ లేవు. కానీ అనంగానే ఫస్ట్ సైబర్ క్రిమినల్స్ వాళ్ళు ఎక్కువ రిసర్చ్ అనేది చేస్తున్నారు. మనం హ్మ్. రిసర్చ్ చేయట్లేదు. జనాలు ఎలా ఉన్నారంటే ఫ్రీగా వస్తే ఏది కూడా వదులుకోరనమాట. హ్మ్. ఇప్పుడు చాట్ జీపీటీ అంతా ఫ్రీయే. ఇప్పుడు అవును. స్టూడెంట్స్‌కి జెమినీ ఏదైతే ఉందో స్టూడెంట్ ఐడీ కార్డ్ పెడితే ఫ్రీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఐడీ కార్డ్స్ పెడుతున్నారు. జీమెయిల్ ఐడీ సారీ, మన ఏదైతే కాలేజ్ ఐడీ ఉంటుందో ఆ కాలేజ్ ఐడీని వాడడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ కూడా టెక్నాలజీ మిస్‌యూజ్ చేస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ కోసం వాడట్లేదు ఎక్కడ కూడా. హ్మ్. సో ఇప్పుడు మనకి జిబిల్ అని, ఇప్పుడు చాలామంది ఏమంటారంటే దాన్ని గిబిల్ అంటారు. హ్మ్. కానీ మనం ప్రొనౌన్స్ చేసేది కూడా తప్పే అది. అది చాలామంది జిబిల్. ఏంటంటే గిబిల్ అంటారు. కానీ యాక్చువల్లీ మనం దాన్ని జిబిల్ అని పిలవాలా. హ్మ్. జీహెచ్ఏబిఎల్ఈ. కానీ మన ఇండియన్ లాంగ్వేజ్‌లో తీసుకుంటే దాన్ని ఘీ అని పిలుస్తాం మనం. హ్మ్. బట్ ఇట్ షుడ్ నాట్ బి కాల్డ్ యాస్ గిబిల్. అది జిబిల్ అని మనం పిలుస్తాం అనమాట. హ్మ్. అంటే జనాలకు అసలు అది ఏందో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ తెలీదు. ఆల్. ఆ విధంగా మనం టెక్నాలజీని వాడేస్తున్నాం. ఇప్పుడు హ్మ్. మనం ఎన్నో చూసాము. ఒకప్పుడు జిబిల్ వచ్చాయి. దాని తర్వాత నానో బనానా వచ్చాయి. ఇప్పుడు రకరకాలు ఇంకేవో రాబోతున్నాయి మనకు తెలీదు. హ్మ్. ఇప్పుడు ఇది ఒక రిసర్చ్ చేయడానికి డేటా అనేది మన దగ్గరికెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫేస్‌బుక్ ఉందండి. హ్మ్. ఇప్పుడు మనం ఫేస్‌బుక్ అకౌంట్ డిలీట్ చేసామనుకోండి. చాలామంది ఏమనుకుంటారు, ఇమ్మీడియేట్‌గా డిలీట్ అయిపోతది అనుకుంటారు. కానీ అవ్వదు. హ్మ్. మీరు 20 ఇయర్స్ వరకు లాగిన్ చేసినా కూడా మళ్ళీ మీ అకౌంట్ రికవర్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే ఫేస్‌బుక్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డిలీట్ ద అకౌంట్. హ్మ్. బికాజ్ వాళ్ళు ఫ్యూచర్‌లో అసలు ఏం జరగబోతుంది, ఒక యూజర్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. మనం ఏమేమి కమ్యూనికేట్ చేస్తాం, మన ఎటువంటి కామర్స్ సైట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, మనం ఎలాంటి ఫోటోస్ మనం అప్లోడ్ చేస్తున్నాము, ఇవంతా డేటా అంతా కూడా ఒక రిసర్చ్ చేయడానికి డేటాను అంతా స్టోర్ చేస్తుంది. ఓకే. అలాంటి ఇప్పుడు చాట్ జీపీటీ కూడా వాళ్ళు కూడా స్టోర్ చేస్తున్నారేమో. హ్మ్. ఫేస్‌బుక్ స్టోర్ చేస్తుంది, వాట్సాప్ స్టోర్ అవుతుంది. ఈ సర్వర్స్ ఏవైతే ఉంటాయో డేటా స్టోర్ అవుతుందో, ఈ సర్వర్స్ అనేది సెక్యూర్ లేకపోవడంతోటి కొన్ని సందర్భాల్లో డేటా బ్రీచ్ అనేది అవుతుందన్నమాట. హ్మ్. ఇప్పుడు ఏదో నానో బనానా అని చెప్పేసి రిలీజ్ చేస్తారు.
వీళ్ళు అప్లోడ్ చేస్తారు ఫోటో. ఇప్పుడు ఈ డేటా మొత్తం కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్లో స్టోర్ అవుతుంది. సర్వర్లో స్టోర్ ఆ సర్వర్ల నుంచి డేటా ఏదైతే లీక్ అవుతుందో ఆ డేటాని హ్యాకర్స్ కానీ సైబర్ క్రిమినల్స్ కానీ మిస్యూజ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఏంటంటే పాలసీస్ని బ్రేక్ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే మనకి మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి అని చెప్పేసి కార్టూన్స్ క్లిప్స్ వాడుకోవడానికి, ఇప్పుడు మీరు చూసారేమో మనం చిన్నప్పుడు ఎన్నో క్లిప్స్ మనం చూసాం, ట్రంప్ లాగా కొన్ని ఫేసెస్ ఉన్న కార్టూన్ వీడియోస్. ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో అలాంటివి యానిమేషన్స్ చేయడానికి కానీ, అంటే ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి డేటాని తీసుకొని వాళ్ళు యానిమేషన్ చేయడం కానీ, దానికోసం డేటా కలెక్ట్ చేసుకోవడం కానీ కాకపోతే సైబర్ క్రిమినల్స్ ఇన్ని డేటాని దొంగలించి అక్కడ నుంచి డేటా బ్రీచ్ అవ్వడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ప్రొనోగ్రఫీ కంటెంట్ వాడుకోవడానికి కానీ, యాడ్స్ ప్రమోట్ చేసుకోవడానికి కానీ, ఏదైనా డేటింగ్ సైట్స్లో వేసుకోవడానికి కానీ, అంటే మనం పర్మిషన్ లేకుండా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అనమాట. ఇలాంటి వాటిలలో చాలా చాలా మిస్యూజ్ అవుతున్నాయి. ఒక ఫోటో మనం అప్లోడ్ చేయగానే ఆ ఫోటోని ఏంటంటే ఇవాళ ఒక డీప్ ఫేక్స్ టెక్నాలజీ తోటి ఒక పాన్ వీడియో కూడా క్రియేట్ చేసే పరిస్థితి మనకు వచ్చేసింది అనమాట. అంటే చూసినా కూడా అది మనం కాదు అని చెప్పి అనుకుంటాం మనం, అంటే మనమే ఒక స్టేజ్ లో మనమే అని నమ్మేస్తుంటాం. సో అంటే అవన్నీ కూడా మనం ఇలా ఈ ఆన్లైన్ లో అంటే లైక్ ఈ చాట్ జీపీటీ కానీ నానో బనాలో కానీ ఇలా మనం వాటికి ఏదైతే ఇస్తున్న డేటా ఉందో దాని వల్ల ఇదంతా జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు అదేనా అనుకోలేము మనము. సోషల్ మీడియాలో కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం. అలా అంటే లైక్ వీ హ్యావ్ ఇన్స్టాగ్రామ్, వీ హ్యావ్ ఫేస్బుక్, వీ హ్యావ్ లింక్డ్ఇన్. ఇప్పుడు లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. అది ఇప్పుడు దాంట్లో కూడా అంతా కూడా అడల్ట్ కంటెంట్ వచ్చేస్తుంది, ప్రొనోగ్రఫీ కంటెంట్ కూడా వచ్చేస్తుంది, ఎక్స్లో కూడా వచ్చేస్తుంది. అంటే ఏంటంటే జనాలు దేన్ని కూడా వదిలేట్లేదు, ప్రతి దాన్ని కూడా వాడేసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే డేటా అవైలబుల్ ఉందో ఆ డేటాని సైబర్ క్రిమినల్ తీసుకొని మిస్యూజ్ చేస్తున్నారు అంతే. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఛాలెంజెస్ అని మనం వింటుంటాం, శారీ ఛాలెంజ్ అని, 1999 2025 ఛాలెంజ్ అని. అంటే 1999లో నేను ఎలా ఉన్నాను, నేను 2025లో నేను ఎలా ఉన్నాను. ఇప్పుడు ఈ డేటా అంతా కూడా ఏంటంటే ఎందుకు ఎవరు క్రియేట్ చేస్తున్నారు? హ్యాకర్స్ కానీ సైబర్ క్రిమినల్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని అవుట్డేటెడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి కొత్త డేటా కావాలా, కొత్త డేటా కావాలనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఛాలెంజెస్ రిలీజ్ చేస్తారు. ఛాలెంజెస్ రిలీజ్ చేయగానే చాలామంది లేడీస్ ఏం చేస్తారంటే గ్రీన్ శారీ ఛాలెంజ్ అనగానే ఇక గ్రీన్ శారీ వేసుకొని ఫోటోలు దిగేసి అప్లోడ్ చేస్తారు, హ్యాష్ ట్యాగ్ పెట్టేస్తారు. ఇప్పుడు ఈ డేటాని హ్యాకర్స్ కలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా చికెన్ బిర్యానీ ఛాలెంజ్ అని పెడతారు. అప్పుడు లేడీస్ అందరూ కూడా చికెన్ బిర్యానీ చేస్తూ వీడియోలు చేసి ఫోటోలను చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనం ఏంటంటే ఏదో లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయి, ఓకే, ఏదో క్యాజువాలిటీ కోసం మనం చేస్తాం. కానీ జనాలు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇది ఎక్కడెక్కడ మిస్యూజ్ అవుతుంది వాళ్ళకి తెలియదు. కాబట్టి చాలా దారుణంగా ఫ్యూచర్లో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. ఇప్పుడు మేము కొన్ని కేసెస్ చూస్తుంటాం. లైక్ తెలిసిన వాళ్ళు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాన్ వాచ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలిసిన కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి, ఫొటోస్ కూడా డిస్ప్లే అవుతాయి. వాళ్ళు చెప్పేంత వరకు వాళ్ళకి తెలియదు, అరే నా కంటెంట్ ఇలా వాడుతున్నారా, నా పర్మిషన్ లేకుండా. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా వచ్చి మనకి సైబర్ క్రైమ్స్లో కేసెస్ ఇచ్చారు, ఇలా నా ఫోటోని వాడుకుంటున్నారు డేటింగ్ సైట్లలో అని చెప్పేసి ఎన్నో మనం చూసాం. ఎంత మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసినా కూడా మనకు సొల్యూషన్స్ రావు. ఎందుకంటే ఈ సైట్స్ అన్ని కూడా వేరే కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతాయి అనమాట. ఈ సైట్స్కి ఎప్పుడైతే మనం రిపోర్టింగ్ చేస్తామో వాళ్ళు డిలీట్ చేసే రెస్పాన్స్ మనకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నేషనల్ లా వేరే, మన ఇండియన్ లా వేరే. సో యాజ్ పర్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ఫాలో చేయరు, వాళ్ళ కంట్రీ ప్రకారంగా ఫాలో చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కంట్రీలో పాన్ ఇల్లీగల్ ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా డిలీట్ చేయరు. మన కంట్రీ ఇల్లీగల్ ఉందనుకోండి, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ రైడ్ చేస్తారు, డిలీట్ చేయరు. అందుకే ఏమైందంటే చాలా కష్టం. అంటే మనకి ఒక లీగల్ యాక్షన్ తీసుకోవాలన్నా కూడా చాలా చాలా కష్టము. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఎవరైతే జిబిల్ ఏదైతే డేటా అప్లోడ్ చేస్తారో కార్టూన్స్ లాగా కన్వర్ట్ అయినాయో, ఆల్రెడీ అక్కడ నుంచి డేటాని బ్రీచ్ అయిపోయింది కూడా. ఆల్రెడీ మన న్యూస్లో కూడా చూసాము, మీ కంటెంట్ అంతా పోర్నోగ్రఫీ కోసం వాడుకుంటున్నారు, ఎవరైనా ఇలా చేస్తే చేయకండి, ఫ్యూచర్లో ఎవరైనా ఆప్షన్స్ ఉంటే డిలీట్ చేయండి, సోషల్ మీడియాకి వెళ్ళి డిలీట్ చేయండి అని యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్గా కానీ పోలీస్ ఆఫీసర్ కానీ చాలా విధంగా అలర్ట్ చేశారు. కానీ జనాలు దానికి అసలు ఇంట్రెస్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/Sakshi TV. Subscribe Sakshi TV YouTube channel.